ప్రియమైన సోదర సోదరులారా, పెద్దలారా, సువార్థికులారా, ప్రభు నామం అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరోసారి మీ మధ్యలో సాహసం చేయడానికి ప్రభు నాకు, నా కుటుంబానికి, నాతో వచ్చినటువంటి ప్రియ సోదరులందరికీ ఇది మంచి అవకాశం. నేను ఎక్కువగా ఈ మాట యూజ్ చేస్తుంటాను. ఆపర్చునిటీ అనే మాట, అవకాశం. దీనికి ఒక చిన్న గ్రీకు అనేది అందరికీ తెలుసు. గ్రీకు దేశం శిల్పకళకు చాలా ప్రసిద్ధి. శిల్పకళ అంటే రాళ్ళ మీద చెక్కబడిన బొమ్మలు, సజీవంగా ఉన్నట్టయి ఉట్టిపడినట్టుగా రాళ్ళ మీద ప్రతిమలు చెక్కుతారు. గ్రీకు దేశం శిల్పకళకు చాలా ప్రసిద్ధి. అందులో ఒక ప్రతిమ ఇలా ఉంది. ఆ ప్రతిమకు 2 కాళ్ళు ఉన్నాయి. ఆ ప్రతిమకు 2 రెక్కలు ఉన్నాయి. ఆ ప్రతిమకు తల ఉంది. తల నుదుట ఫోర్హెడ్ ఒక వెంట్రుకల మూడి ఉంది. వెనక బట్ట తల. దాని కింద కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి. శిల్పమా 2 కాళ్ళు ఉన్నాయి, ఏం చేయగలవు? ప్రజలంటే నాకు చాలా ఇష్టము, చాలా గారాపం. ఎప్పుడు నేను ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటాను. కనుక ప్రజల మధ్యకి వెళ్ళేటప్పుడు నా 2 కాళ్ళతో నడిచిపోతాను అని చెబుతుంది. రెండవ ప్రశ్న, శిల్పమా నీ నుదుట వెంట్రుకల ముడి, ఎయిర్ లాక్. మన భారతీయ సంస్కృతిలో, ఆంధ్ర సంస్కృతిలో స్త్రీలు కట్టుకునే పొప్పు, అది మన సంస్కృతి. అది ముందు భాగంలో ఉంది. శిల్పమా ముందు వెంట్రుకల ముడి ఉంది, దేనికి అనే ప్రశ్న. దానికి జవాబు ఇలా చెప్తుంది. నేను ప్రజలను ఇష్టపడినప్పుడు, వారి మధ్యకి వెళ్ళినప్పుడు, ఎవరైనా నన్ను కూడా ఇష్టపడితే, నన్ను లైక్ చేస్తే, ఎవరైనా నన్ను పట్టుకోవచ్చు. పట్టుకోవడానికి వీలుగా ఆ వెంట్రుకల ముడి ఉంది అని జవాబు చెప్తుంది. మరొక ప్రశ్న, 3వ ప్రశ్న, శిల్పమా నీ తలకు వెనక బట్టతల ఉంది, అది దేనికి అని. ఎవరు నేనంటే ఇష్టపడకపోతే, నన్ను ఎవరు పట్టుకోకపోతే నేను వెళ్తాను. వెళ్ళేటప్పుడు పట్టుకోవాలంటే వాళ్ళ చేతులకు 2 రెక్కలు ఉన్నాయంటే ఎవరు నన్ను పట్టుకోకపోతే నా దారిని వెళ్తాను. వెళ్ళేటప్పుడు మాత్రం రెక్కలు పెట్టుకుని ఎగిరిపోతానంట. వీటికి లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మా నీ పేరేంటి? ఏం పేరు అయ్యొచ్చు? ఇలస్ట్రేషన్ అది అర్థమైంది కదా. శిల్పమా నీ పేరేంటి అని ఏం చెప్తాం? దానికి ఏం పేరు పెడతాం? మనమైనా ఏం పేరు పెట్టదా? సరే, బైబిల్లో ఒక మాట ఉంది. ప్రభు చెప్పాడు అన్నమాట, మీరు మౌనంగా ఉంటే రాళ్ళు మాట్లాడతాయని అన్నాడా లేదా? మనం ఎవరు మాట్లాడకపోతే రాళ్ళు మాట్లాడతాయి. శిల్పం రాయి కదా. అప్పుడు ఆ శిల్పం చెప్పింది, మై నేమ్ ఈజ్ ఆపర్చునిటీ. నా పేరు అవకాశం. అవకాశం వచ్చేటప్పుడు ఎదురెక్కి వస్తుంది. దాన్ని పట్టుకుంటే దొరుకుతుంది, ఆలస్యం చేస్తే దొరకదు. దారిన వెళ్ళిపోతుంది. అందువల్ల నేను అవకాశం అనే మాట ఎక్కువగా వాడుతుంటాను. మాకు ఈ అవకాశం ప్రభు కృపను బట్టి మీరు మమ్మల్ని ఆహ్వానించి మీతో సహవాసాన్ని ఇచ్చారు, మంచి ఆతిథ్యం చేశారు. వచ్చిన ప్రతిసారి కూడా ఈ విధమైనటువంటి ప్రేమ ఆతిథ్యాన్ని పొందుతున్నాము. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని కూడా అందించడానికి కృపను అనుగ్రహించిన ప్రభువును బట్టి
ఆనందిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయం ఇది ఒక అవకాశం. సమయం అనేది మనకు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని మంచి అవకాశంగా మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. చాలా సంవత్సరాల కిందట జాన్ కొరియన్ గారు పులివెందులకు రావడం జరిగింది. ఆ తర్వాత ఆయనతో చాలా ఏళ్ళు నాకు పరిచయం లేదు. కానీ ఇప్పుడు చాలా సంవత్సరాల కిందట వచ్చినప్పుడు జస్ట్ ఒక మీటింగ్లో ఒక వాక్యాన్ని యోహాను సువార్తలో వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి, వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి. కొంతకాలం మీ మధ్యలో ఉంటాను, ఆ తర్వాత మీ మధ్యలో ఉండను. కనుక వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి అన్నాడు. ఆ మాట తీసుకుని ఆయన ఏంటి వాట్ ఈజ్ లైట్ అనే దాని మీద ప్రాక్టికల్ లైఫ్లో నిజ జీవిత అనుభవంలో ఆయన కొన్ని విషయాలు వెరీ సింపుల్గా ఆరోగ్యం ఉండగానే ప్రభు నమ్ముకో, వినికిడి ఉండగానే దేవుని వాక్యం విను. ఒకరోజు వస్తుంది వినికిడి ఏమవుతుందమ్మా, చెవులు పనిచేయదు. నాకు కూడా బాగా దగ్గర వచ్చి చెప్తేనే ఏంటి వినికిడిది. కనుక వెలుగు ఇక్కడ ఈ రీతిగా ప్రాక్టికల్ లైఫ్లో ఏం ఎదుర్కోవాలి, మనం ఫేస్ చేయాలి అని వినికిడి ఉండగానే వినండి. తర్వాత వయసు వస్తుంది, వృద్ధులైపోతారు, చెవులు మూతపడతాయి, కళ్ళు కనపడవు. కళ్ళు ఉండగానే చదవండి, చూపు ఉండగానే చదవండి. ఎప్పుడు చదవాలి? చూపుకున్నప్పుడే. ఇప్పుడంతా వెతుక్కున్నట్టు తడబడినట్టుంది, అది ఎక్కడ కనపడదు, సరిగ్గా కనపడదు. అప్పుడు ఉదాహరణ చెప్తున్నాను. వెలుగు ఉంటే వయస్సు ఉండగానే ఎవరన్నగానే ప్రభు నమ్ముకో. తర్వాత వయసు వస్తుంది, వినలేవు, చూడలేవు, మాట్లాడలేవు, అర్థం చేసుకోలేవు, మొక్కలు ఉండలేవు, పేర్చలేవు. గొడవ వస్తుంది, మంచాల పడి రోజు వస్తుంది, అనారోగ్యం పాడై హాస్పిటల్ పాడై రోజు వస్తుంది, లాభం ఉంది. ఆరోగ్యం ఉన్నప్పుడు నమ్మకపోతే, వినే శక్తి ఉన్నప్పుడు వినకపోతే, గ్రహించే జ్ఞానం, నాలెడ్జ్, అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఒక రోజు వస్తుంది, వినలేవు, చూడలేవు, గ్రహించలేవు, అర్థం చేసుకోలేవు, దాన్ని నీ జీవితంలోకి అంగీకరించలేవు. ఆ రోజు రాకముందే క్రీస్తు ప్రభు నమ్మకం. వెలుగుండగానే నేను నా సాక్ష్యాన్ని ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను చాలాసార్లు. 21 సంవత్సరాల వయసులో నేను ప్రభువును నమ్ముకున్న విధానం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో వాక్యం, ఎవరుడా నీ యవ్వన కాలమున తింటున్నావు, త్రాగుతున్నావు, నీ హృదయం యొక్క నీ మనస్సు యొక్క ఇష్టం చొప్పున నడుచుకుంటున్నావు, కానీ నీ దేవుడు నిన్ను తీర్పులో తెచ్చుడు కాపు పెట్టుకో. నేను మంచి యవ్వనంలో కన్ను మిన్ను కానకుండా తిరుగుతున్న దినాన్ని, ఎవరిని లెక్క పెట్టే స్వభావం కాదు, ఎవరు నా దగ్గర మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవాడు కాదు, అలాంటి దినాలు అవి. కానీ ఆ వాక్యం నన్ను దర్శించింది. ఒక సాయంకాలం వేళ, ఎవరుడా నీ హృదయం యొక్క నీ మనస్సు యొక్క ఇష్టం చొప్పున నడుచుకుంటున్నావు, కానీ నీ దేవుడు నిన్ను సృష్టించిన వాడు తీర్పు తీరుస్తాడు. ఆ మాట నన్ను తాకినప్పుడు, తర్వాత క్రీస్తు కలవడం ప్రేమ నాకు అర్థమైనప్పుడు నేను క్రీస్తు ప్రభువుగా దేవుడు చూసుకున్నాను. మంచి యవనస్తులు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా యవనస్తులు కనబడితే నాకు చాలా ఉత్సాహం వస్తుంది. ఎవరైనా నమ్మకపోతే ఈరోజైనా క్రీస్తు ప్రభువును అంగీకరించండి. రక్షకుడిగా ఆయన జీవితాన్ని మారుస్తాడు, ఆయన వ్యక్తిని మారుస్తాడు. దేవుడు మార్పు చేయగలవాడు, మానవ జీవితాన్ని మార్చగలవాడు దేవుడు మాత్రమే.
ఆయన జీవితాన్ని మారుస్తాడు. అలా మార్చిన వ్యక్తికి జీవనాన్ని సమకూరుస్తాడు. జీవితం ముఖ్యమా, జీవనం ముఖ్యమా? ఏది ముఖ్యం? జీవితమా, జీవనమా? జీవితం. జీవితం సరి లేకపోతే నీకు ఎంత జీవనం ఉందిరా? ఏ ప్రయోజనం? మంచి జీవితం ఉంది కానీ మంచి జీవితం లేదు. ఏం చేస్తాడు? మంచి జీవితం లేకుండా మంచి జీవితం ఉంటే ఏం చేస్తాడు? తింటాడు, త్రాగుతాడు, అన్ని చేస్తాడు. చివరికి ఏం చేస్తాడు? పాపం. జీవితం మనిషిని మార్చదు. దేవుడి జీవితాన్ని మార్చదు. వ్యక్తికి విలువ జీవితం ఉంటేనే కాదు, వ్యక్తికి విలువ జీవితం, లైఫ్. కాబట్టి సమయం ఉండగానే దేవుని వాక్యం చెప్తుంది, మిక్కిలి అనుకూలమైన సమయం. ఇట్ ఇస్ గుడ్ ఆపర్చునిటీ. క్రైస్తవ ప్రభువుగా నమ్ముకొని జీవితం మార్చబడి వెలిగించబడే దీపంలాగా లోకం ఉండడం గొప్ప ఆశీర్వాదం, ఆధిక్యతతో కూడినది. నా వ్యక్తిగత జీవితంలో ఇది నేను అనుభవిస్తున్నాను. దాన్ని అది ఎప్పుడో నాకు కొన్ని సంవత్సరాల క్రితం ప్రేరణ గారు వచ్చిన మాట, ఒక్క మాట నేటికి మనస్సులో, హృదయంలో ఉంది. ఏ మాట అది? వెలుగుండగానే. ఏమా చెప్తారా? వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచు. ఆరోగ్యం ఉండగానే దేవుని హృదయంలో చోటు ఇవ్వండి. ఆరోగ్యం ఉండగానే దేవుని కొరకు సాక్షిగా నిలబడండి. ఆరోగ్యం ఉండగానే సువార్త ప్రకటించండి. ఆరోగ్యం ఉండగానే దేవుని కొరకే ఘనంగా పాట పాడండి. ఆరోగ్యం అందుకంటాడు, యవన కాలంలో యెహోవా కాడి మోయిగా నేను ప్రభువును నమ్ముకున్న ప్రారంభ దినాల్లోని చదువుకున్న స్థలంలో కాలేజీకి వెళ్ళిన తర్వాత హాస్టల్లో ఉండి చర్చికి పరిచయం అయ్యి నేను ఎగరడం జరిగింది. అక్కడ సేవకుడు బాగా ప్రోత్సహించాడు. నేను నేర్చుకున్న సేవ జీవితం అక్కడే. ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు మొట్టమొదట నాకు చీపురు ఇచ్చి ఊడ్చమన్నాడు మందిరాన్ని. అప్పుడు ఇట్లా ఫ్లోరింగ్ కాదు, మట్టి ఫ్లోరింగ్. ఏముంటుంది? మట్టి ఫ్లోరింగ్ మీద తుమ్మి ఉంటుంది. చీపు గురించి నన్ను మందిరంలో ఊడ్చమన్నాడు. ప్రభువును నమ్మిన తర్వాత మొట్టమొదటి అనుభవం చీపురు తీసుకుని సంఘంలో మందిరంలో ఊడ్చడం. ఆ మీద సాపరయ్యి అన్నాడు. సాపరయ్యడం ఆయన ద్వారా ప్రభువుకు నాకు నేర్పినటువంటి మాట, దీనత్వం, తగ్గించుకోవాలి. మా అమ్మ చెబుతుందా నన్ను ఊడ్చుకోవడానికి? ఎవరైనా తల్లి ఊడ్చరా అని అంటారా? ఏ తల్లి చెబుతున్నావు? చెప్తారా మీ పిల్లలకు? నీళ్ళు లేదంటారు. ఇంకా మా అమ్మ కూడా చెప్పలేదు, కానీ సేవకు చెప్పాను. మా అమ్మ చెప్తే వింటానా? వినను. కానీ ఆ సేవకం ద్వారా ప్రభు చెప్పాడు. తగ్గింపు దేవుడు అక్కడే నేర్పాడు. చీపురు పట్టుకొని మందిరాన్ని ఊడ్చడం నేర్పాడు. ఆ అనుభవం ఉదయం తగ్గించుకునే మాట విన్నాము. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. నేను ప్రభువును నమ్ముకున్న కొద్ది నెలలకు మీకు అందరికీ తెలుసు, వరప్రసాద్ అని ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. మాకు బంధువు, కజిన్ బ్రదర్. ఆయన నేను ప్రభువును నమ్ముకున్నాను. ఆశ్చర్యంగా అనంతపురం మా సొంత గ్రామానికి వచ్చారు. ఇద్దరు మా సొంత పల్లెకి వచ్చారు. ప్రభువును నమ్ముకున్నాడు పాలేనంటే అందరికీ ఆశ్చర్యంగా అంటే ఎవరికి నేను దొరికేవాడిని కాదు. అలా ఉంటుంది ఆ వయసులో. కానీ దేవుని వాక్యం చూపించాడు. వచ్చి ద్వితీయోపదేశ కాండం 20 వచ్చాయి. మొదటి 14 వచనాలు మాట, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞను కైకొనేలా ఈ విధంగా దీవించబడతావు అని మొదలుపెట్టి 14 వచనాల్లో ఆ దీవెన వచనాలు ఆయన నాకు చూపించగలిగింది. ఆయన బలంగా హృదయంలో నిలబడుతుంది. దేవుని మాట విని ఆ చోటులో నడుచుకుంటే అన్ని విషయాలు దీవించి చివరికి పైవాడిగా ఉంటావు, పెద్దవాడిగా ఉండవు, తలగా ఉంటావు,
తోకగా ఉండవు. ఈ మాటలు కూడా నా హృదయంలో బలంగా పనిచేశాయి. అప్పుడే దేవుని కొరకు, దేవుని మాట వినటానికి, లోబడటానికి, చేయడానికి, అనుసరించడానికి దేవుడు ఆ హృదయాన్ని నాకు ఇవ్వడం జరిగింది. నాటి నుండి నేటి వరకు నా జీవిత ఆశయం అదే, దేవుడికి ఆయన మాట వినడం. ఆ విధంగా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఆ ప్రారంభ పట్టణంలో కాలేజీలో ఉంటుండగానే ఆ సేవకుడు సువార్తకు వెళ్ళి అలవాటు ఉండింది. ఆ సేవకునికి ఆయన ఒక రిక్షా ఉంది. ఆదివారం రాగానే సాయంకాలం లేదా మిగతా వారంలో ఉదయకాలమే రిక్షాలో మైక్ పెట్టుకొని రిక్షా నడిపించే వాళ్ళు కొన్నిసార్లు ఉండరు. నాకు రిక్షా నడిపించాడు, పట్టించాడు. వీధుల్లో రిక్షా నడిపించి అక్కడ నేను పెడతాను. బహిరంగముగా బజార్లో వీధుల్లో, నడు వీధుల్లో నిలబడి ఆయన వాక్యం చెబుతుంటే రిక్షా నడిపించేది ప్రభు అక్కడ నేను. ఎవరు కానీ యెహోవా కానీ మోయుము అన్న మాట బలంగా పనిచేయడం బట్టి రిక్షా పెట్టడానికి సహజంగా స్టూడెంట్గా అప్పుడు ఇష్టపడతావా? వీధులకి వెళ్తే రూములు, గదుల్లో ఫ్రెండ్స్ ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు. వీళ్ళంతా బయటకు వెళ్తే ఏం బయట వచ్చినా ఉంటారు. చాలా కొంచెం నాకు అట్లా అనిపించేది. టక్కన దేని వాక్యం గుర్తొచ్చేది. ఏమని? మనుషుల ఎదుట నన్ను గురించి ఎవరు సిగ్గుపడతారో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను దూతల ఎదుట సిగ్గుపడతాను. ఆ నడుములు రిక్షాలతో నడిపిస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అక్కడక్కడ ఆ రూమ్లోకి బయటకు వచ్చి చూచి ఇలా అంటున్నప్పుడు తెలియకుండా తల అట్లా వంచుకునే ఆ నేచర్ అలా ఉండేది కొంచెం. కానీ వెంటనే ఈ వాక్యం నన్ను మేలుకొల్పింది. ప్రభు విషయమై సిగ్గుపడకూడదు, సీక్రెట్ క్రైస్తవం కాకూడదు, ఓపెన్ క్రైస్ట్ కావాలి, క్రిస్టియన్గా ఉండాలి. బహిరంగంగా ప్రేమితులు నడివీధులు ఒప్పుకోవడం, ప్రకటించడం ప్రభు నాకు ఆ ప్రారంభ దినాల్లో నేర్పాడు. మనుషుల ఎదుట నన్ను గురించి సిగ్గుపడేవాడు నా దగ్గరికి వచ్చినప్పుడు దూడల ఎదుట నేను కూడా. తర్వాత మా ప్రాంతంలో సామెత ఉంది, మీ ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. అంత ఉంది ఎక్కడ కూడా. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. మీ ఇంటికి వస్తే మర్యాద చేస్తే మా ఇంటికి వస్తే మర్యాద, మీ ఇంటికి వచ్చి కూర్చోమంటే మా ఇంటికి వచ్చి కూర్చోమంటారు, మీ ఇంటికి వచ్చి నీళ్ళు ఇస్తే మా ఇంటికి వచ్చి నీళ్ళు ఇస్తే, మీ ఇంటికి వచ్చి కాఫీ ఇస్తే. మరి అదే పావు. ఎవరి గురించి సిగ్గుపడకుండా అనుకుంటాడు. నేను కూడా నా ఇంటికి వచ్చినప్పుడు దూతల ఎదుట నేను సిగ్గుపడు, లేకపోతే సిగ్గుపడతాను అన్నాడు. ఆ వాక్యం నన్ను దేవునికి పని విషయంలో సిగ్గుపడకుండా చేయడానికి ఆధారమైంది. ఆ విధంగా నేను పులివెందులకు వచ్చినప్పుడు, ఉద్యోగరీత్యా పులివెందులకు వచ్చినప్పుడు సువార్త ప్రకటించడం అన్నది నడి వీధుల్లో హ్యాండ్ మైక్ తీసుకొని బహిరంగంగా వీధుల్లోకి వెళ్ళి సువార్త నది ప్రతి వీధులు కాటంలో వారి సొంతలు కూడా వెళ్ళి సువార్త హ్యాండ్ మైక్ ద్వారా ప్రకటించడం జరిగింది. ప్రభువు గురించి. అప్పుడు నా చేయం ప్రభు నాకు ఇచ్చిన ఒక కమిట్మెంట్, ఒక ఛాలెంజ్ ఏంటంటే ప్రభువు నన్ను ఇంతగా హెచ్చించే మంచి కాలేజీలో మంచి ఉద్యోగం, సుఖమైన ఉద్యోగం, మంచి కాలేజీలో నాకు ఇచ్చే అవకాశం ఇచ్చిన ప్రభువుకు నేనేం చేయాలి, ఏం చేయాలి నేను అనే ఒక ప్రశ్న నాలో ఎదురైనప్పుడు ప్రభువును ప్రకటించాను. ఏ ప్రభువు నన్ను ఈ స్థితికి తెచ్చాడు ఆ ప్రభువుని సమాజం ఎదుట, సంఘం ఎదుట, అన్యజనం ఎదుట ఘనపరచాలి. అదే నేను ఉదయం చెప్పుకుంటాను. బాప్తిసం పొందిన రోజు ప్రదర్శకాలు అందించిన మొట్టమొదటి వర్తమానం, నన్ను ఘనపరిచేవాడిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవాడిని నేను కూడా తృణీకరిస్తాను. అది నా గుండె మీద నేటికి చదివిపోయిన ముద్రగా. ఇవన్నీ కూడా ప్రభు యొక్క సేవలు బహిరంగంగా అన్యజనుల ఎదుట క్రీస్తును ప్రకటించుట అన్నటువంటి దానికి
ఉత్సాహం, ప్రోత్సాహం, బలము, శక్తి, ధైర్యం, సాహసం వీటన్నిటిని ప్రభు నాకు అనుగ్రహించాడు. క్రీస్తును ప్రకటించడం జరిగింది. ప్రియులారా, సంఘం యొక్క విశిష్టత, సంఘం యొక్క స్థానం, సంఘం యొక్క స్థితి మనంతా ఎరిగిన వారని కనుక ఉదయకాలం నేను పుట్టిన మాటలు జ్ఞాపకం చేశాను. మరి సంఘం విస్తరించాలి, వైద్యం కావాలి, దాని సరిహద్దులు తూర్పు, పడవలకు, ఉత్తరం, దక్షిణం నలువైపులా వ్యాపించాలి. గాస్పెల్ సువార్త ప్రకటించడం ద్వారా దేవుడి గురించిన సాక్ష్యం అనేకులకు ఎన్నడూ దున్నని వీటి భూములను మీరు దున్నని అన్నాడు. క్రైస్తవ సేవలో ఎన్నడూ నోపుడుస్తాం. 40 ఏళ్ళు కాదు కదా, 50 ఏళ్ళు సంఘం యొక్క వయసు అయినా 50 ఏళ్ళు వచ్చినాయని ఫుల్ స్టాప్ లేదు. నాకు 73 సంవత్సరాలు. సువార్తకు, సేవకు నో ఫుల్ స్టాప్ ఆలోచిస్తూనే ఉంటాను. ఈ శ్వాస చివరి వరకు ప్రభు పిలుపుకోవడం, ఈ సేవను ఇలాగే కొనసాగాలి. దేహం, శరీరం పనిచేసినంత వరకు, అనుమతించినంత వరకు, ప్రభు ఇచ్చిన ఆరోగ్యం మేరకు, ఆరోగ్యం అదే చెప్తున్నాను. దేవుని సేవ, దేవుని పరిచర్య చేయాలంటే ఆ వాక్యం ప్రేమగా నాకు జ్ఞాపకం చేసిన వాక్యం, వెలుగు ఉండగానే వెలుగు విశ్వాసం ఉంచును, ఆరోగ్యం ఉండగానే ఆరోగ్యమంత కాలం ఏదో గురువు మంచంలో పొడవు చూస్తుందేమో, లేదా అబ్బాయి క్యాన్సర్ గురి కావాల్సి వస్తుందేమో, లేదా ఏదో కట్టుకోవడం రావచ్చుదేమో, ఏమైనా రావచ్చు, రాకూడదు ఏం లేదు. కానీ ఆరోగ్యం ఉండగానే, బలం ఉండగానే, శక్తి ఉండగానే, జ్ఞానం ఉండగానే, తెలివితేటలు ఉండగానే, ఏ ఉడిగిపోకముందే కదిలేంత వరకు ప్రభు సేవ, స్వార్థ ప్రకటించుట వాక్యం మనకు బోధిస్తున్న విషయం. ఇలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని పని విస్తరిస్తుంది. మరి మందిరం యొక్క గోడలు విస్తరించడమే కాదు, సువార్త బయట విస్తరిస్తేనే సంఘం విస్తరిస్తుంది. అందువల్ల సంఘం 2 రకాలుగా విస్తరించాలి. ఒకటి ప్రమాణం లేదా క్వాంటిటీ, దాని సరిహద్దు విషయం. రెండవదిగా సంఘం యొక్క నాణ్యత, సాక్ష్యం. నిన్న నేను ఒక మాటలు గుర్తు చేశాను మొదటి సందేశంలో. క్రైస్తవ్యం కలలేని క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ సాక్ష్యం హీనంగా ఉండకూడదు, డిగ్నిఫైడ్గా ఉండాలి, గౌరవంగా ఉండాలి. ప్రభు యొక్క సేవ మనకు గౌరవిస్తుంది. ప్రభు స్వార్థ ప్రకటించే హీనం కాదు, హీనం కాదు, అది గౌరవం పొందుతుంది. దేవుడు హెచ్చిస్తాడు. అయితే మన సాక్ష్యం చాలా అవసరం, క్రైస్తవ సాక్ష్యం. అందుకే క్రైస్తవ్యాన్ని క్రీస్తులో వెలచలించాడు. కానీ క్రైస్తవ్యం లేదా క్రైస్తవ్యాన్ని వన్నె తేవాలి, విలువ తేవాలి, అది మనం చెల్లించాలి. అందుకే రక్షణ ఉచితమే, కానీ రక్షణకు ప్రభు వెనకాల చెల్లించిన చెల్లింపు చాలా అది అమూల్యం, విలువ పెట్టుకోలేనటువంటి అని మనం చదువుతాము. కానీ అదే క్రైస్తవ్యానికి, క్రైస్తవ సంఘానికి, నేను క్రైస్తవ్యము అని కూడా అంటున్నాను. సార్వత్రికమైన క్రైస్తవ లోకం, స్థానిక సంఘం, అటు క్రైస్తవ క్రిస్టియానిటీకి కానీ క్రైస్తవ సంఘానికి కానీ మనం వన్నె కావాలి. దాని ఏ మాటలు తినమని చెప్పవచ్చు, క్వాంటిటీ, క్వాలిటీ అనే మాటలు మనం వాడుకోవచ్చు. క్వాంటిటీ సంఘం విస్తరించడం, సంఘాన్ని విస్తరించడం, బ్రాంచెస్ విస్తరించడం, మందిరాలు విస్తరించడం, సంఖ్య విస్తరించడం, అలాగే క్వాంటిటీగా ఇవన్నీ విస్తరించాలి. కానీ అదే సమయంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటున్నారు ఈ రోజుల్లో. క్వాలిటీ ప్రొఫెషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎదుర్కొంటూ ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా మంచి కాలేజీలో చేర్చాలి పిల్లలు అంటున్నాం.
క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ మెడిసిన్ కావాలి, క్వాలిటీ హెల్త్ కేర్ కావాలి, ఆరోగ్యానికి క్వాలిటీ హెల్త్ కేర్ కావాలి, చదువుకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. మరి క్రైస్తవునికి ఏదైనా పర్వాలేదా? ఎట్లయినా పర్వాలేదా? ఏమంటాము? క్రైస్తవ సాక్ష్యం చాలా అవసరం. దేవుని నామం, ఆయన నామానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి, ఆయన పోలి మనం నడుచుకోవాలి. అందువలన ఎలా ఇది సాధ్యపడుతుంది అన్నప్పుడు 3 అనుభవాలను కలిగి ఉండాలని ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాము. ఏమంటారు చెప్పండి? ఆ 3 ఉదయం చెప్పినవి. ఒకటి ప్రారంభ అనుభవం. ఏమనుభవమా? గిన్నె అనుభవం. రెండవది గాలి అనుభవం. మూడవది నది అనుభవం. ఇదంతా కూడా దేవుడు ఆత్మశక్తితో మాత్రమే సాధ్యం. ప్రభుత్వం మనం కలిగి ఉండవలసిన సహవాసంతో, దేవుని ఆత్మశక్తితో తప్ప ఇటు అనుభవాల గుండా మనం వెళ్ళలేము. ఇదంతా కూడా ఆత్మీయమైన ఎదుగుదలను చూపిస్తుంది. చిన్న ఉదాహరణ ఉదయం చెప్పాను. ఒక చిన్న చెట్టు మొక్క మొలుస్తుంది, మొలిచిన మొక్క పెరుగుతుంది, పెరిగిన మొక్క విస్తరిస్తుంది, విస్తరించిన మొక్క రమ వేస్తుంది, బొమ్మ వేస్తుంది, చెట్టు అవుతుంది, పూస్తుంది, కాయలు కాస్తుంది. ప్రభు చెప్పాడు, ఆవుంద భూమిలో వేసినప్పుడు అది కూరగింజలన్నిటికంటే చిన్నవి, అది మొలిస్తే పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, విస్తరిస్తుంది, ఆకాశ పక్షులు వచ్చి వాటి మీద వాలుతుంది. యేసుప్రభు చెప్పిన ఉపమానం, ఆయన చెప్పిన సందేశాల్లో బోధనలో ఉపమానం లేకుండా ఆయనే బోధించలేదని కూడా ఉంది. ఉపమానం ఎంత సింపుల్ ఎగ్జాంపుల్. ఆవుంద భూమిలో వేసినప్పుడు చిన్నది, కానీ అది కొద్ది రోజులకు మొలుస్తుంది, మొలిచింది అలాగే ఉండదు, అది ఏమవుతుంది? పెరుగుతుంది, పెరిగేది ఏమవుతుంది? విస్తరిస్తుంది, పైకి పెరుగుతుంది, పక్కకు విస్తరిస్తుంది, పైకి పెరిగి ఏ చెట్టగా మొక్క ఇలా పక్కకు విస్తరిస్తుంది. సంఘం పెరిగే సంఘం, ఎదిగే సంఘం ఉండాలి. అది విస్తరించే సంఘంగా ఉండాలి, అది పైకి ఎదిగే సంఘంగా ఉండాలి. ఆ మొక్క పెరిగే అది భూమికి దూరం అవుతుంది, ఆకాశానికి దగ్గర అవుతుంది. మనం ప్రకృతి నుండి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. చిన్నవాడు ఆ చిన్న జీవులకి పాఠాలు ఉన్నాయి. అలాగే ప్రియుల చిన్న ఆవగింజ వరగింజలన్నిటికంటే చిన్నదైన అది మొలిస్తే పెరుగుతుంది. పెరిగే స్వభావం, ఎదిగే స్వభావం, ఆకాశాన్ని దగ్గరయ్యే స్వభావం, పక్కకు విస్తరించే స్వభావం, బ్రాంచెస్, కొమ్మలు, ఇలా మనం ఎదగాలి అని మనం చూస్తున్నాం. కనుక గిన్నె అనుభవంలో మనం బావి అనుభవంలోకి రావాలి. బావి అనుభవంలో ఉన్నటువంటి మనము నది అనుభవంలోకి రావాలి. ఇదంతా ప్రోగ్రెస్ నేచర్. ఎదిగే స్వభావం, పెరిగే స్వభావం, అభివృద్ధి స్వభావం, ప్రాస్పరిటీ. ఆత్మీయంగా మనం అంతకంతకు దావీదు రోజు మాట ఉంటుంది. దావీదు అంతకంతకు వర్ధిల్లేను అని మనం చదువుతాం. ఏ వ్యక్తి నుంచి కూడా ఆ మాటలే చదువుతాం. అంతకంతకు స్టెప్ బై స్టెప్ ఆత్మీయంగా ఎదిగారు. ప్రతి క్రైస్తవ విశ్వాసం, ప్రతి క్రైస్తవ సంఘం ఎప్పుడు ఎదిగే స్వభావం ఉంటుంది. ప్రతిరోజు ఎదిగే స్వభావం, పెరిగే స్వభావం. ఈ అనుభవంతో మనం ముందుకు సాగవలసిన వారు ఉన్నారు. మరొక మాట 6వ తరంపు చెప్పి ముగిస్తాను. ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఒక నదిని గురించిన వివరణ మనకు అందరికి తెలిసిన వాక్యమే కదా. ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. ఆ నది మందిరంలో పుట్టిందట. ఎక్కడ పుట్టిందమ్మా?
మన దేశంలో నదులు కొన్ని హిమాలయ పర్వతాల్లో ఉన్నాయి, మరికొన్ని నదులు ఈస్టర్న్ ఘాట్స్లో తూర్పు కనుమల్లో ఉన్నాయి. మన రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి కొన్ని నదులు ఈస్టర్న్ ఘాట్స్లో. కనుక నది ఎక్కడైనా కొండలలో లోయలలో ఉండాలి. ఈ నది దేవుని మందిరంలో పుట్టింది. అది గడపకుండా బయటికి వస్తా ఉంది. మందిరంలో ఉన్న నది, పుట్టిన నది మందిరంలో నిలిచిపోలేదు. ఏమైంది? అది ద్వారం దాటుకొని గడప కిందగా బయటికి వచ్చి అది బలిపీఠం చుట్టుకొని బయటికి వస్తా ఉంది. ప్రియులారా, మందిరంలోకి పరిమితమా? 4 గోడలకే పరిమితమా? ఈ మాట ఇట్లా ఉంచుకొని ఇంకో మాట యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ అధ్యాయం చివరికి వచ్చిన చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం చివరికి వచ్చిన అయినను క్షమించండి, యోహాను సువార్త 15వ 14 13-17 కాదు కదా, నేనేం చెప్తాను. జస్ట్ 14వ అధ్యాయం చివరి వచ్చిన 31వ వచ్చిన అయినను తర్వాత లేండి ఇక్కడ నుండి వెళ్ళేదా అరై లేటందుకో లేవండి వెళ్ళిదా అరై లేటందుకో. అమ్మా, ఏంటి మాట? యేసు ప్రభు తన పరణం ఉంది. అప్పటికి 11 మంది శిష్యులు ఒక రిలీఫ్ అయ్యాడు. వారితో అంటున్న మాట, లేండి గదిలో మాత్రమే కాదు, గది బయటికి వెళ్ళాలి. రాత్రంతా మెడ గదిలో ఉన్నారు. ఆ తర్వాత శిష్యులతో అంటాడు, లేండి ఇక్కడ నుండి వెళ్ళి. నేను దీన్ని ఇలా అర్థం చేసుకున్నాను, దాన్ని నా జీవితంలో అప్లై చేసుకున్నాను. మెడగదికి మాత్రమే పరిమితం కాకూడదు. మందిరంలో 4 గోడలకే కాదు మన సాక్ష్యం. క్రైస్తవ సాక్ష్యం కేవలం మందిరం యొక్క 4 గోడలలోనే మనం కలిగి ఉండడం కాదు దాని భావం. మన సాక్ష్యం బయటికి వెళ్ళాలి. ఇక్కడ నుండి వెళ్ళడం మనకు మాట. ఈరోజు ఆదివారం ప్రభువు ఉదయం మాటి మాటికి మనకు వినిపించబడినటువంటి మాట ఆరాధనలు ప్రభువు ఆయన మరణము, పునరుత్థానం, క్రీస్తు పడిన శ్రమ, వేదన దాన్ని జ్ఞాపకం చేసుకున్నాయి. ఆయన మరణము, ఆయన పునరుత్థానం జ్ఞాపకం చేసుకున్నాడు. బల ఎదుట చేయడం, బలిపీఠంలా చోటు చేరినట్టుగా చేయి. మన పాప పరిహారకరమై బలైన క్రీస్తు ఆరాధించే ఈ పవిత్రమైన ఆరాధన చక్కగా చేశారు. నేను ఆరాధించుతుంటే మీరు నా హృదయం ఆనందపడింది. మాకు సంఘం పెద్దది కావచ్చు కానీ ఇంతమంది ఆరాధించేవారు లేదు. మా వాళ్ళ ప్రాక్టీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది. చాలామంది మీరు ఆరాధించారు కాబట్టి స్తోత్రం. మా వాళ్ళకు చెప్తాను పోయి మాట. ఇతను ఆ చివరిదాకా కళ్ళ కూడా కనపడరు ఉంటారు కానీ ఆరాధించుకుంటే నోరు తెరవరు. ఇది ఒక లోపమా ఏమన్నా మా సంఘానికి ఎక్కడో లోపం ఉంది అని నేను మనసులో అనుకుంటాను. అంటే లోపం ఉంది అంటే ఎవరైనా బస్సులో ప్రయాణం చేస్తుంటారు అనుకోండి, డ్రైవర్ తప్పుగా దొరికినాడు అనుకోండి, ఏమంటారు? ఎవరినంటారు చెప్పండి? ఎవరని డ్రైవర్ నేర్పినాడు ఎవరు అంటారు.
ఎందుకంటే డ్రైవర్ని నాకు తప్పటి ఎవరంటారు నీవు డ్రైవింగ్ ఎవరు చెబుతారా? చాలాసార్లు మేము వాక్యాన్ని బోధించే బోధకులు, సంఘాలు నడిపించే నాయకులు, సంఘ పెద్దలు, సంఘాల యొక్క తీరు, సంఘాల యొక్క నడక, సంఘాల యొక్క ప్రవర్తన, సంఘాల యొక్క చిన్న విధానం, భయభక్తులు నడిపించే నాయకుల మీద మన మీద ఉంది. సంఘంలో ఏదైనా లోపం నాయకులు బాధ్యత. ఉదయం ఆరాధిస్తుంటే మీరు ఇంతమంది, నాకు ఇదే ఆలోచన వచ్చింది. ఎక్కడ ఏమైనా లోపం, బోధలో ఏమైనా లోపమా, ప్రోత్సాహంలో ఏమైనా లోపమా, వారి సమయంలో లోపమా, ఏదో ఉండొచ్చు. ఎంతమంది దేవుడు ఆరాధిస్తున్నారు, త్వరగా అంత స్ఫూర్తితో ఆరాధిస్తున్నారు. మా సంఘంలో సంఖ్యలో ఉన్నారు, కానీ ఇంతమంది ఆరాధించలేదు. ఏంటి ఇక్కడ నాకు పెద్ద పరీక్ష అయిపోయింది. ఇది చెప్పాలా సంఘంలో సాక్ష్యం అని కూడా అనిపించింది. మంచిగా చక్కగా ఆరాధించింది. 4 గోడల మధ్య మందిరంలో సంఘం ప్రభు చక్కగా ఆరాధించింది. ఈ మాట చెప్తారా? మన చదువుకున్న మాట లేదు, ఇక్కడ నుండి వెళ్ళురా. బయటికి ఎవరు వెళ్ళాలి? ఎవరైతే మందిరంలో 4 గోడలు, ఎవరైతే పనులు, ఎవరైతే ఏ ప్రభువుని ఆరాధిస్తున్నావో, ఏ ప్రభువుని ఆరాధిస్తున్నావు, నీవు ఆరాధించే నీ ప్రభు గురించి ఏమి ఆరాధిస్తున్నావు, ఆ ప్రభువు బయటికి వెళ్ళి నీవు ఆరాధించే నీ ప్రభు ఏమి ఆరాధిస్తున్నావు ఆ విషయం బయట చెప్పదా? సంఘం లోపల మందిరం 4 గోడల సాక్ష్యం అవసరమే, కానీ మన సాక్ష్యం ఎంతవరకు వెళ్ళాలి? బయటికి వెళ్ళాలి. కేవలం స్వార్థం ప్రకటించడం మాత్రమే కాదు, మన జీవితాలే వాళ్ళకు సాక్ష్యంగా ఉన్నాయి. మన జీవితాలే వాళ్ళకు పత్రికగా ఉన్నాయి. పౌల మాట్లాడతాడు, నేను రాసిన పత్రిక మీదే కదా అంటాడు. మన జీవితాలే ఓ పత్రిక, మన జీవితాలే వాళ్ళకి ఒక సందేశం, మన జీవితాలే వాళ్ళకి పాఠం, మన జీవితాలే వాళ్ళకి మార్గనిర్దేశం, మన జీవితాలే జీవన విధానం లోకానికి చూపించాయి. లేండి ఎక్కడ నుండి వెళ్ళుదాం. సంఘం యొక్క సాక్ష్యం బయట కనబడాలి. మాదిరిగా జీవితం, ఆదర్శవంతమైన జీవితం, క్రైస్తవ నాణ్యతైన జీవితం. పరీక్షించుకున్నాం. మన సాక్ష్యం మందిరం లోపల మాత్రమే కాదు, మన సాక్ష్యం బయట లోకంలో బహిరంగ ఉండాలి. ఆలోచించండి. ఇది ఎలాగో మనం పొందుకోవాలి? సంఘం యొక్క సాక్ష్యం లోకంలో ఎలాగో కనబడాలి, ఎలాగో ప్రభువు లోకానికి కనపరచాలి, చూపించాలి. ఇది అవసరం కదా, దీని భావం అదే కదా. అలా చేయడానికి ప్రభు ఈ సంఘం పట్ల, అలాగే మన సంఘాల పట్ల, క్రైస్తవ లోకం సార్వత్రిక సంఘం. ఉదయం నేను చెప్పాను కదా, నాకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ఎంపీగా పనిచేసిన వాడు, ఒక సద్బ్రాహ్మణుడు. మణిపూర్లో జరుగుతున్న సంఘటన చూసి ఎందుకు భారతదేశంలో ఏ విధంగా క్రైస్తవులు ఏడుస్తున్నారు,
బైబిల్ చెప్తుంది, మా ఇంటి కూడా బైబిల్, నా భార్య క్రిస్టియన్స్ చూడడం జరిగింది, నా భార్య దగ్గర బైబిల్ ఉంది, తగ్గించుకో హెచ్చిస్తానని బైబిల్ చెప్తుంది. క్రైస్తవులు ఎక్కడ భారతదేశానికి హాని చేస్తున్నారు? ఎందుకు నాకు క్రైస్తవులు అనగు అని దుష్ప్రచారం దేనికి అని చెప్తుంటే నాకు ఎంత ధైర్యం వచ్చింది. అలాంటి వాళ్ళు 10 మంది మన చుట్టూ ఉంటే వాళ్ళు ధైర్యంగా ప్రకటిస్తాం కదా. అలా అందరూ సపోర్ట్ చేస్తుంది. మాకు కూడా పల్లెలకు వెళ్తే మా స్టూడెంట్స్ ఉంటారు, నాకు కొద్దిగా అనుభవం, ఎవరికి వెళ్ళినా స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు చాలా మంది టీచర్లు అయినారు. ప్రతి ఊళ్ళో ప్రతి స్కూల్లో ఏదో స్కూల్లో నా స్టూడెంట్స్ టీచర్స్గా ఉంటారు. రెండు సార్ ఉన్నాను సార్ అంటారు. దేవుని సేవకు ఉపయోగపడతారు. రండి రామస్వామి దేవాలయాల దగ్గర ధ్వజోత్సవం దగ్గర ఎప్పుడు వాళ్ళు ఎవరుతారు, వాళ్ళు సపోర్ట్ చేస్తే ధ్వజోత్సవం నిలబడి వాళ్ళు సువార్త చెప్పమంటే శక్తి రాదా, బలం రాదా, ధైర్యం రాదా, గట్టిగా ప్రకటించాను. అలాంటి బయట నుండి సపోర్ట్ కావాలి. సువార్తకు అది బలమిస్తుంది, ప్రకటించే మనకు ధైర్యం ఇస్తుంది. అప్పుడు అన్ని జనాలు మరింత నిర్భయంగా స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని మనం అందించడానికి అవకాశం ఉంటుంది. ఎలా వస్తుంది? మన సాక్ష్యం ద్వారా, మన సాక్ష్యం ద్వారా క్రైస్తవ విలువలు మనం పెంపొందించుకోగలిగితే, సత్ప్రయుతులుగా మనం ఉండగలిగితే, అన్నిలో మన పక్షంగా సాక్ష్యం ఇచ్చి వారి మన పక్షం నిలబడి క్రైస్తవ్యానికి, క్రైస్తవ సేవకు వ్యతిరేకమైన శక్తులు అడిగిపోవాలంటే వారి నుండి సంపూర్ణ అలా రావాలంటే మన యొక్క క్రిస్టియన్ వే ఆఫ్ లైఫ్ అనేది సాక్షాత్తంగా ఇలా ఉండటానికి మనం ఆత్మీయంగా ఎదగాలి. నో అదర్ వే, వేరే పద్ధతులు ఏమి లేవు, వేరే మెథడ్స్ ఏం లేవు. మనం దేవుని పిల్లలుగా ఆత్మీయంగా అంతకంతకు ఎదగాలి. చివరి మాట నేను 47వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం అన్నాను కదా. అందులో నది మందిరంలో అది పుట్టింది, అది ప్రవహించింది, గడప కమ్మల కింద వస్తా ఉంది, ప్రవాహంగా వెళ్తా ఉంది. దేవుని సేవకుడు వచ్చాడు, అదో నది చూపుతాను రా అని తీసుకుని వెళ్ళాడు. దిగినాడు. 4 లోతులు అక్కడ దిగాడు. ఒకటి మొదటెంత లోతున గిరిగల లోతు, తర్వాత మోకాల లోతు, తర్వాత నడుముల లోతు, తర్వాత తన లోతు మునిగెంత లోతు 4 లోతులు దిగాడు దైవజనుడు. ఈ అనుభవాలు మన జీవితం ఫైనల్గా 4వ లోతు ఎంత లోతు అంట? మునిగిపోయి నీళ్ళలో తల మునిగిపోయేంత వరకు వినంటే ఒక చిన్న మాట తీస్తారా, మాట చదువుతారా? ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 47వ అధ్యాయము 7వ వచనం కాదు, దానికంటే పైన 5వ వచనం. ఆయన ఇంకొన మూలలు కొలవడం చదవండి అందరూ కూడా. నీళ్లు మెక్కిలోకై నేను దాటలేనంత నది కనబడెను, దాటలు లేకుండా ఈదవలసినంత నీళ్లు కలదా. మొదటి లోతు గిరిగల లోతు, ఇంకో కొంచెం నియమంగా మోటార్లో, ఇంకో కొంచెం ఏమన్నా తెలంగా నడువులో, ఇంకో కొంచెం చివరిగా మరొక ఏమన్నా వెళ్ళగా తన మునుగునంతగా ఈదవలసినంతగా. పిల్లారా, గిరిగల లోతు కూర్చొని దేవుని వాక్యాన్ని వినియోగం, మోకాల లోటు మోకాలు పెట్టి కోసలో ప్రార్థించి మరొక అనుభవం, నడుమొచ్చి దేవుని సేవ పరిచర్య చేసి అనుభవం, నడుమొచ్చుట పనికడు
కోరుకుంటాను. 4వ లోతు, మరింత శ్రేష్టమైన లోతు. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. తల మునిగిపోయేంత నీళ్ళలో మనం వెళ్తే, మనం పూర్తిగా మునిగిపోయేంత లోతులోకి వెళ్తే నీళ్ళలోనికి మన పాదాలు నేల మీద ఉంటాయా, నీళ్ళ మీద ఉంటాయా? అర్థమైంది అమ్మ? తల మునిగిపోయేంత లోతులో వెళ్తే మన కాళ్ళు పాదాలు నేల మీద ఉంటాయా, నీళ్ళ మీద ఉంటాయా? గమనించారు ఆత్మీయంగా? అలాగే దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు అయితే నేల మీద ఉంటాము, నీళ్ళ మీద ఉంటాము, దేవుల్లో ఉంటాము, ప్రభువులో ఉంటాము, దేవుని చేతుల్లో ఉంటాము. ప్రభువులో నామం చేతుల్లో పెట్టుకొని మంచి సాక్షిగా నిలబెడతాడు. భూమి మీద గిరిగిల్లో ఉన్నప్పుడు పాదాలు ఎక్కడ ఉంటాయి? నేల మీద. మోకాళ్ళ లోతు నీళ్ళలో ఉన్నప్పుడు నేల మీదనే. నడుములో ఉన్నప్పుడు నేల మీదనే. నేల మీద కాళ్ళు నీళ్ళ మీదకి వెళ్ళాలంటే ఎంతవరకు వెళ్ళాలి? తల మునిగెంతకి వెళ్ళాలి. ఆత్మీయ ఎదుగుదల ఆలాపన దేవుని ఆత్మ చేత నిండుకున్నాడు. పరిశుద్ధ ఆత్మ స్వాధీనంలోకి వచ్చినవాడు. ఆత్మ యొక్క అధికారాలను జీవించినట్లయితే నేల మీద నడవము, దోషమైన వాటి మీద ఉండవు, దైవ సంబంధమైన వాటిలో ఉంటాము. దేవుడు వారిని తన చేతిలో పట్టుకుని నడిపిస్తాడు. కనుక అలాంటి అన్ని వారికి మొదట గిరియలలో, రెండవది మోకాలలో ప్రార్థన అనుభవం. గిరియలో కూర్చొని చదవడం, మోకాలంటే మోకాలు పెట్టి చదవడం, నడవంతో పని చేయడం. 4వ లోతు తలలోతు అంటే అర్థం సంపూర్ణంగా ప్రభు యొక్క ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళడం. మనం పైవారిగా ఉంటాము. అది మంచి సాక్ష్యం. ఇంటి ఆత్మీయ అనుభవంలో మనము ఎదగవలసిన వారు ఉన్నాము. అలాగే మీరు స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం మన అందరం, కానీ స్థానిక సంఘం మీరు, మా స్థానిక సంఘం మేము, మనందరం దేవుడు ఎదగటానికి మనం ఉత్సాహాన్ని అలా చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. వర్తమానాలు మనం విన్నాం. ఇద్దరు కూడా చేశారు. కైపట్లకు ఆత్మీయంగా వెళ్ళడానికి, ఒక క్రమంలో సాగడానికి, సేవ తత్పరత వాళ్ళకు సాగించగలుగుతాము. రావటం వెళ్ళేటది కూడా జ్ఞాపకం చేశారు. కోటి వాతావరణం వేసారు. భవిష్యత్తు ముందు పెట్టండి, ఆధార్ జ్ఞాపకం చేశారు. నిజమే, మనము దేనికి ప్రార్థిస్తున్నాం. చాలాసార్లు మనం మోస్ట్ ప్రామిస్ టు వర్షిప్ ఆన్ సండే 20 days చెప్పారు కదా. ఇది మన క్రైస్తవంలో కనుమతి కావాలి. చాలా సమయం ప్రార్థన కావాలి, భవిష్యత్తు కావాలి, ఆధారాలు కూడా చేయాలి. కాబట్టి